చిన్నశంకరంపేట మండలం షాలిపేటలో ఈ నెల 6వ తేదీన జరిగిన యాదగిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన రాములు, శ్యామ్, ఎల్లంలను మండలంలోని గవలపల్లి చౌరస్తా వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ షాలిపేట గ్రామంలో ఈ నెల 6వ తేదీన జరిగిన హత్యకు సంబంధించిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని యాదగిరి అనే వ్యక్తిని షాలిపేట గ్రామానికి చెందిన వరుసకు అన్నదమ్ములైనటువంటి రాములు, శ్యాము, ఎల్లం 3 వ్యక్తులు హత్య చేశారని, హత్యకు పాల్పడిన 3ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని తెలిపారు. 10:30 ప్రాంతంలో శంకరపేట మండలం షాలిపేట గ్రామంలో ఉప్పరి యాదగిరి అని ఒక పాత నేరస్తుడు ఆయన హత్య జరగడం జరిగింది. ఈ పాత కక్షంతో ఈ కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే ఈ దొంగతనాలకు సంబంధించిన కేసులు నిందితుల మీద లేదు, నిందితుల మీద. కానీ నిందితుల తమ్ముడు ఉన్నాడు కదా, ఒక రామ్ గారు ఉన్నాడు. వాడు ప్రాపర్టీ అఫెన్స్ లో వీటితో పాటు వాడు పార్టిసిపేట్ చేసింది. గొర్రె దొంగతనం ఎవడు లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నాడో వాడు అయిపోయాడు. సో వాళ్ళని కూడా మొన్న మీరు లక్ష్మణ్ అని ఎవరైతే ఉన్నారో అతను గొర్రె దొంగతనం కేసులో నిందితులు వాళ్ళకి నోటీసులు చేసి పెట్టాం.